అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. బంగారం కొందామని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో చూసాక ఫైనల్‌గా మీరే డిసైడ్ అవ్వండి ఏదో ఒక విషయం. సో 2 రోజులుగా గోల్డ్ రేట్లు కాస్త తగ్గుతున్నాయిరా బాబు! బంగారం కొనొచ్చు హమ్మయ్య! అనుకునే లోపే ఇవాళ మార్కెట్ మనకి గట్టి షాక్ అయితే ఇచ్చింది. 2 రోజులు తగ్గిన రేట్లు ఈ శనివారం ఉన్నట్టుండి మళ్ళీ టకాటక ఒకేసారి పెరిగిపోయాయి. అసలు ఈ వారంలో ఒకసారి చూస్తే గనక సోమవారం ధరలు పెరిగాయి. గురు, శుక్రవారాల్లో మళ్ళీ తగ్గాయి. మళ్ళీ ఇవాళ అంటే శనివారం రోజున రేట్లు అంటే మళ్ళీ పైకి చేరుకున్నాయి, పెరిగాయన్నమాట. అసలు ఈ రోజు బంగారం ధర ఎంతుంది? అసలు బంగారం రేట్లు ఇలా రౌండ్ కొడుతూ ఎందుకు పెరుగుతూ వస్తున్నాయి? రాబోయే రోజుల్లో అయినా తగ్గుతుందా లేదా? ఇవన్నీ గనక మనం ఒకసారి ఆలోచిస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం విషయానికొస్తే ఇవాళ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై ఒక్కరోజే 600 పెరిగి 1,44,930 రూపాయల దగ్గర అయితే ఉంది. ఇక మనం రోజు చేయించుకునే ఆర్నమెంట్ గోల్డ్ అంటే 22 క్యారెట్స్ ఉంది కదా, దాని ధర 550 రూపాయలు పెరిగి 1,32,850 రూపాయలకైతే చేరింది. ఇక బెంగళూరులో కూడా సరిగ్గా మన హైదరాబాద్ రేట్లయితే ఉన్నాయి. కానీ ఢిల్లీలో చూస్తే గనక 24 క్యారెట్ల బంగారం ధర 1,45,080 రూపాయలు దాటేసింది. అందరికంటే ఎక్కువగా షాక్ వచ్చింది మాత్రం చెన్నైకే అండి. ఎందుకంటే అక్కడ ఇవాళ ఒక్కరోజే 22 క్యారెట్ల బంగారం ధరపైనే ఏకంగా 700 రూపాయలు పెరిగింది. మరి వెండి కథ ఏంటి అంటారా? హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర 2,40,000 దగ్గర నిలకడగా అయితే ఉంది. కాకపోతే బెంగళూరులో మాత్రం నిన్నటి మీద ఒక్కరోజే 5,000 పెరిగి అక్కడ కూడా కిలో వెండి ధర 2,40,000 అయితే తాకింది. నిజానికి బంగారం రేట్లకు మన దేశంతో ఏం సంబంధం ఉందో, అంతర్జాతీయంగా జరిగే ఏవైతే గొడవలు, యుద్ధాలు జరుగుతున్నాయో వాటికి అంతకంటే ఎక్కువగా సంబంధం ఉందనే చెప్పుకోవాలి. గతంలో మనం చూసాం కదా, కోవిడ్ టైంలో కావచ్చు, లేకపోతే రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు కానీ షేర్ మార్కెట్లో పడిపోయి బంగారం ధరలు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపేమో అమెరికా, ఇరాన్ మధ్య గొడవలు ముదురుతూ వస్తున్నాయి. రోజు రోజుకు అవి ఉద్రిక్త స్థాయికి చేరుతున్నాయి. ఇంకోవైపేమో క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. దీనికి తోడు అమెరికా వాళ్ళ ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతుందేమో అన్న భయాలు కూడా మార్కెట్లో ఉన్నాయి. సో ఎప్పుడైనా ప్రపంచంలో యుద్ధ భయాలు లేదా ఆర్థిక అనిశ్చితి వస్తే గనక పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే షేర్లలో ఉన్న డబ్బుల్ని తీసేసి సేఫెస్ట్ గా ఉంటుందని చెప్పేసి, సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి బంగారంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అందరూ కొనేసరికి బంగారం డిమాండ్ అనేది బాగా పెరిగి మన దగ్గర ధరలు ఇలా ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి అన్నమాట. మరి ఇప్పుడు మేము బంగారం కొనాలా వద్దా అనే డౌట్ వస్తుంది కదా మీకు. సో నిపుణులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి అంటే, ఈ అంతర్జాతీయ గొడవలు గనక కొంత సద్దుమణిగేంత వరకు అయితే బంగారం ధరల్లో ఈ ఫ్లక్చుయేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో పెళ్లిళ్ళుండి బంగారం ఖచ్చితంగా కొనక తప్పదు అని మీరు అనుకుంటే, లేకపోతే పండగలు కూడా వస్తున్నాయి కదా ముందు ముందు, సో ఉన్న డబ్బులన్నీ కూడా ఒకేసారి పెట్టి ఒకేసారి బంగారం కొనియకుండా కొద్ది కొద్దిగా ఇన్స్టాల్మెంట్ వైజ్ గా కొనండి. దీనివల్ల మీకు ఎలాంటి లాస్ కూడా ఉండదన్నమాట. ఇప్పుడు సర్టెన్ అమౌంట్ మీ దగ్గర ఉందనుకోండి, మీరు బంగారం ఇన్వెస్ట్ చేయడానికి లేకపోతే ఆర్నమెంటల్ గా తీసుకొనైనా ఇన్వెస్ట్మెంట్ కూడా పనికొస్తుంది కదా అని 2 రకాలుగా మీరు పెట్టుకున్నారు అనుకోండి. నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు ఒక 2 వీక్స్ బ్యాక్ నిజంగా కొనుంటే చాలా మంచి విషయం అది. ఎందుకంటే తీవ్ర స్థాయిలో తగ్గింది. నిజంగా ఎప్పుడు తగ్గనంత వరకు బంగారం ధర తగ్గింది. కానీ ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే గనక మనకు 600 రూపాయల వరకు పెరిగింది కనుక ఈ అమెరికా, ఇరాన్ కి సంబంధించిన వార్ ఏదైతే జరుగుతుందో అది ఇంకా తీవ్ర స్థాయికి చేరితే గనక ఖచ్చితంగా బంగారం ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే, మీ దగ్గర ఉన్నంత వరకు కొంత మొత్తంలో అయినా సరే ఇప్పుడే బంగారం కొని పెట్టుకోవడం అనేది చాలా మంచి విషయం. లేదు లేదు అనుకుంటే గనక ముందు ముందు మనకి పెళ్లిళ్ళ సీజన్ గట్టిగా ఉంటుంది. పండగలు కూడా స్టార్ట్ అయిపోయాయి. సో ఈ పండగలకైనా పెళ్లిళ్ళ సీజన్ కైనా బంగారం ఖచ్చితంగా కాస్ట్లీ అయినా సరే కొనాలి అని అనుకుంటారు. ఇన్వెస్టర్లు అయినా సరే దీంట్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఖచ్చితంగా బంగారంకి డిమాండ్ పెరిగి ధర ఇంకా ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది తప్పితే ఈ నెక్స్ట్ సీజన్ లో అయితే తగ్గే అవకాశాలు చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. సో అందుకనే కొనాలి అనుకునే వారైతే ఇప్పుడే కొనేసుకోండి. లేదు ఇంకా చూస్తాం అనుకునేవారు కొంత కొనైనా పెట్టుకోండి. ఇప్పటి వరకు ఇదే నా సలహా. మరి బంగారం ధర, ప్రస్తుత ధర చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి.